మేషరాశి జాతకులు ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీ చేతిలో ఇప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నిటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోను వెంటనే చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే బ్రహ్మాండమైన సమయం మొదలు కాబోతోంది. అవును, మీ జాతకంలో గ్రహాల స్థితి ఎంత అనుకూలంగా మారుతోందంటే మీ జీవితంలోకి ఒకేసారి 3 భారీ శుభవార్తలు రాబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూశారో, ఏ కష్టాల వల్ల అయితే నలిగిపోయారో ఆ బాధలన్నిటికీ కాలం చెల్లే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా ఎన్నాళ్ల నుంచో మీకు దూరమై మీ మనసును గాయపరిచిన ఆ ఆత్మీయ బంధం మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతోంది. అసలు ఈ 24 గంటల్లో మీ భాగ్యం ఎలా మారబోతోంది? ఆ 3 అద్భుతమైన సర్ప్రైజులు ఏంటి? తెలుసుకునే ముందు ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ సంచలన నిజాలను తెలుసుకునేందుకు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్సులో పూర్తి భక్తితో హరహర మహాదేవాని కమెంట్ చేయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. గత కొంతకాలంగా మీకు అంతా ఆగిపోయినట్టు అనిపిస్తోందా? ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదా? ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మానసిక ఒత్తిడి పెరుగుతోందా? కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ఆందోళన వచ్చి వెళుతోందా? అయితే ఇది మీరు బలహీనపడుతున్నట్టు కాదు, మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతోంది అనడానికి ఇదే మొదటి సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించే ముందు మీ మనసులో ఇలాంటి అలజడిని కలిగిస్తుంది. అందుకే దీనిని ఒక బలహీనత అనుకోకండి, ఇది మీ విజయానికి నాంది లాంటిది. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఆ మొదటి శుభవార్త చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. త్వరలోనే మీకు అస్సలు ఊహించని ఒక మంచి సమాచారం అందబోతోంది. ఇది మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు ఆశలు వదిలేసుకున్న ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి రావచ్చు. అది జరిగినప్పుడు ఒక్క నిమిషం మీకే నమ్మకం కలగదు, కానీ ఇక్కడ మీరు ఒక జాగ్రత్త పడాలి. ఈ శుభవార్తను తొందరపడి అందరికీ చెప్పకండి, ఎందుకంటే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీ పని పూర్తయ్యే వరకు ప్రశాంతంగా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఇక రెండో శుభవార్త విషయానికి వస్తే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది మొదటి శుభవార్తలా నేరుగా సంతోషాన్ని ఇచ్చేలా రాదు. మొదట ఇదొక సమస్యలాగా మీ ముందుకు వస్తుంది. మీ కుటుంబంలో కానీ, మీ సన్నిహితుల మధ్య కానీ ఏదైనా ఒక పాత విషయం బయటకు రావచ్చు, లేదా ఒకరి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోవచ్చు. దాంతో అసలు నా జీవితంలో ఇదంతా ఎందుకు జరుగుతోంది అని మీరు బాధపడవచ్చు. కానీ ఆ గందరగోళం వెనుకే మీ అదృష్టం దాగి ఉందనే నిజాన్ని గ్రహించండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ విశ్వం మనకు ఏదైనా పెద్ద విజయాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మొదట దానిని ఒక గందరగోళంలాగా మన ముందుకు తీసుకొస్తుంది. మీకు అది ఒక సమస్యలా అనిపించవచ్చు, కానీ నిజానికి అదే మీ జీవితంలో ఒక పెద్ద మంచి దారిని తెరవబోతోంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, బంధాల విషయంలో కానీ ఆవేశపడి ముందడుగు వేస్తే చేతికి అందే మంచి అవకాశం చేజారిపోతుంది. అందుకే మీరు ప్రశాంతంగా ఉంటూ పరిస్థితులను గమనించి సరైన సమయం కోసం వేచి చూడాలి. ఎవరైతే ఓపికతో ఉండి సరైన సమయంలో సరైన అడుగు వేస్తారో వాళ్లకు అదృష్టం కూడా తోడవుతుంది. ఇక్కడ మీకోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ మధ్యకాలంలో మీకు నీరు ఉన్నట్టు కానీ, లేదా ఏదైనా పాత దారి కానీ, లేదంటే మీకు తెలిసిన ముఖం కానీ కనిపించినట్టు ఏవైనా కలలొచ్చాయా? ఒకవేళ అలాంటి కల వస్తే దానిని అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది ఒక సాధారణమైన కల కాదు. అది ఈ విశ్వం మీకు ఇస్తున్న ఒక సూచన. ఆ సంకేతం చాలా త్వరలోనే నిజం కాబోతోంది. దైవిక శక్తి ఎప్పుడూ మనతో నేరుగా మాట్లాడదు. అది ఇలాంటి సంకేతాల ద్వారా లేదా కలల ద్వారా మాత్రమే మాట్లాడుతుంది. ఆ సూచనలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ రాత మారిపోతుంది. మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నమ్మే వాళ్లకు ఆగిపోయిన పనులన్నీ అకస్మాత్తుగా పూర్తి కావడం మొదలవుతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా గమనిస్తున్నారు.
మీ కష్టాన్ని, మీ ప్రయత్నాన్ని వాళ్ళు నిశ్శబ్దంగా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీతో ఏమీ చెప్పలేదు. ఈ వ్యక్తి చాలా త్వరలోనే మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. కాకపోతే వాళ్ళను మీరు సరిగ్గా గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు మీ చుట్టూ ఉన్న మనుషులను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ సాధారణ రూపంలోనే దాగి వస్తుంది. దానిని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు. ఇక మీ ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. ఇది చాలా తక్కువ మంది జీవితాల్లోనే జరుగుతుంది. త్వరలోనే మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అది మొదటి చూపులో చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అది ఒక కొత్త పని కావచ్చు, లేదా ఒక కొత్త ప్రతిపాదన కావచ్చు, లేదంటే చాలా కాలంగా ఆగిపోయిన పాత పని అకస్మాత్తుగా ముందుకు సాగడం కావచ్చు. ఇక్కడ ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మీరు అస్సలు ఊహించని సమయంలో ఈ అవకాశం మీ మొదటికి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆ అవకాశం చాలా చిన్నదిగా అనిపించింది కదా అని మీరు గనక నిర్లక్ష్యం చేస్తే ఒక పెద్ద సువర్ణావకాశాన్ని కోల్పోతారు. అందుకే రాబోయే రోజుల్లో ఎదురయ్యే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా గమనించండి. ప్రతి చిన్న సూచనను చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈసారి మీ అదృశ్య భాగ్య ద్వారం ఒక చిన్న విషయం ద్వారానే తెరుచుకోబోతోంది. ఇక ఉద్యోగం చేసే వాళ్ళ విషయానికి వస్తే ఒక పెద్ద అధికారి దృష్టి మీ పనితీరుపై పడబోతోంది. ఆ వ్యక్తి పైకి ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. ఆపై సరైన సమయం చూసి మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అందుకే ఇప్పటి నుంచే మీ పనిలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీ కష్టం సరైన దిశలో సాగుతోంది. ఇక బంధాల విషయానికి వస్తే ఇక్కడే కథ మరింత ఆసక్తిగా మారబోతోంది. గతంలో మీ మనసుకు ఎంతో దగ్గరగా ఉండి కొన్ని కారణాల వల్ల మీకు దూరమైన ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం మీకు చాలా త్వరగా అందుతుంది. బహుశా ఆ వ్యక్తి స్వయంగా మీతో మాట్లాడవచ్చు, లేదా మూడో వ్యక్తి ద్వారా వాళ్ళ గురించిన వార్త మీకు తెలియవచ్చు. మొదట ఇదంతా ఒక అనుకోని సంఘటనలా అనిపించినా తర్వాతే మీకు అర్థమవుతుంది ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి దైవిక శక్తి మీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశమని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవేళ మీరు మీ అహాన్ని పక్కన పెట్టకుండా పట్టుదలకు పోతే ఆ బంధం మీ జీవితానికి ఎప్పటికీ దూరం అయిపోతుంది. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఆలోచించండి. బంధాల కోసం తగ్గడం బలహీనత అనిపించుకోదు. అందులోనే నిజమైన పట్టుదల మరియు అవగాహన ఉంటాయి. అలాగే ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్న వాళ్లకు కూడా ఇదొక మంచి సంకేతం. అవతలి వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, కాకపోతే వాళ్ళ భావాలను దాచుకుంటున్నారు. మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఆ మాటే త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. ఆ సమయంలో మీ మనసు చెప్పే మాటను అస్సలు నొక్కేయకండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ప్రారంభంలో నేను చెప్పిన ఆ పెద్ద రహస్యం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లోనే మీ అదృష్టాన్ని మార్చేసే ఒక పెద్ద సూచన దాగి ఉంది. ఈ సంకేతం ఏదో పెద్ద ప్రదేశంలో కనిపించదు. మీ ఇంట్లో జరిగే ఏదైనా ఒక సాధారణ సంభాషణలో కానీ, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదంటే మీరు అస్సలు ఊహించని ఒక వ్యక్తి మాటల్లో కానీ ఈ సూచన మీకు దొరుకుతుంది. ఈ మాట వినగానే ఒక్క క్షణం ఆగి ఇది నాకు ముందే ఎందుకు తెలియలేదు అని మీరు ఆలోచనలో పడతారు. అయితే ఇందులో ఒక లోతైన విషయం ఉంది. ఈ శుభవార్త మీకు నేరుగా సంతోషాన్ని ఇచ్చేలా రాదు. మొదట ఇది ఒక సమస్యలా అనిపించినా మీరు దానిని అర్థం చేసుకునే కొద్దీ ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూశారో అదే అవకాశం ఇప్పుడు మీకు స్పష్టంగా ఎదురవుతోంది. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అస్సలు కంగారు పడకండి. ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ఆ సమస్య వెనుక దాగి ఉన్న అసలైన అవకాశాన్ని గుర్తించండి. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఆ మూడో శుభవార్త అసలు రూపం బయటకు రాబోతోంది. ఈ ఆనందం నేరుగా మీ మనసుకు, మీ ఇంటికి మరియు మీ భవిష్యత్తుకు ముడిపడి ఉంది. అంటే ఒకేసారి మీ జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయి. గతంలో బలహీనపడిన ఒక పాత బంధం అకస్మాత్తుగా మళ్ళీ బలంగా మారవచ్చు, లేదా కుటుంబంలో అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం లేదా డబ్బు విషయంలో ఇన్నాళ్ళు చింతించి ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మార్పు రాబోతోంది. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థిరత్వం లభించేలా ఒక కొత్త దారి దొరుకుతుంది. ఇదంతా మీరు త్వరలో తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది. కానీ ఆ నిర్ణయాన్ని ఆవేశంలోనో భావోద్వేగాల్లోనో కొట్టుకుపోయి తీసుకోకండి.
మీ మనసుతోనూ బుద్ధితోనూ ఆలోచించి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. ఈరోజు కేవలం ఆ 3 శుభవార్తలు వచ్చే రోజు మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇక్కడి నుండే మీ కథ మారబోతోంది. ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమకు ప్రతిఫలం దక్కడం ప్రారంభమవుతుంది. కానీ దీనికోసం మీరు 3 పనులు చేయాలి. మొదటిది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. రెండోది చుట్టూ జరిగే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించాలి. మూడోది మీ ముందుకు ఎలాంటి అవకాశం వచ్చినా భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళ వెనకే అదృష్టం నడిచి వస్తుంది. ఆ సమయం ఇప్పుడు మీకు వచ్చేసింది. ఈ రాత్రి అందరూ పడుకున్నాక మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ మనసులోకి ఒక వింత ఆలోచన వస్తుంది. అది అంతకుముందు మీకెప్పుడూ రానిదిగా ఉంటుంది. ఆ ఆలోచన మొదటి చూపులో చాలా చిన్నదిగా, సాధారణమైందిగా అనిపించవచ్చు. కానీ రాబోయే కొన్ని నెలల పాటు మీరు నడవాల్సిన విజయ మార్గం ఆ ఒక్క ఆలోచనలోనే దాగి ఉంటుంది. అందుకే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వీలైతే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఆ ఆలోచనను పూర్తిగా నమ్మండి. ఎందుకంటే దైవిక శక్తి ఈరోజు మీకు అందిస్తున్న రహస్య సంకేతం అదే. ఆ సమయంలో ఆ సూచనను ఎవరైతే కరెక్ట్గా పట్టుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో ఆ రాత్రి నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఈరోజు మీ జీవితంలో జరిగేది అది మంచైనా లేదా కొద్దిగా గందరగోళంగా ఉన్నదైనా అదంతా మిమ్మల్ని ఒక ఉన్నతమైన దిశకు తీసుకెళ్లడానికే అని గ్రహించండి. దేనికి కంగారు పడకండి, ఎక్కడా ఆగిపోకండి. మీపై మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్టాన్ని పెంచడానికి ఒక అదృశ్య శక్తి మీ వెంటే ఉండి పనిచేస్తోంది. ఆ దైవిక శక్తి మీకు తోడుగా ఉండి బహుశా మీ జీవితంలో అసలైన ఆనందం మొదలయ్యే అద్భుతమైన క్షణం కూడా ఇదే కావచ్చు. మీపై ఆ పరమశివుని అనుగ్రహం పూర్తిగా ఉందని మీరు నమ్మితే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. అలాగే పూర్తి నమ్మకంతో కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కమెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు సాధారణమైన రోజు కాదు. రాబోయే రోజుల్లో మీరు మీ కలలో కూడా ఊహించని అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి.